చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్ ఎప్పుడు కూడా కక్షాదింపులు చేయలేదమ్మా. కక్షాదింపులు ఆయన సిస్టమ్ ప్రకారం పోయాయి ఆయన. కావాలనేది ఏం చేయదండి, వాళ్ళు చేసుకున్న కర్మం బట్టి వీళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు, అది అంతే లేదు. మీ పేరు? నా పేరు రవికుమార్ అమ్మా. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు? బాగుందమ్మా, గవర్నమెంట్ బాగుందమ్మా. ఎలా అంటే ఈ 7 నెలల్లోనే ఎటువంటి పరిపాలన చూసారంటే ఏం చెప్తారు? అమ్మా అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు, మన కళ్ళకు కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, గత గవర్నమెంట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా. ప్రతి ఎమ్మెల్యే లోకల్గా అందరు పనులు చేస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నారు. గత గత గవర్నమెంట్లో ఎవరు అందుబాటులో లేరు కదా. ఓకే, రీసెంట్గా చూసుకుంటే వంశీని అరెస్ట్ చేశారు కదా అండి, గన్నవరం ఎక్స్ఎమ్మెల్యే. వంశీ గురించి చెప్పేంత టాలెంట్ నా దగ్గర లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం అడ్డంగా పెట్టుకొని అందరినీ అరెస్ట్ చేయించి కావాలని రివెంజ్ తీర్చుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంటే నిజంగా రివెంజ్ తీర్చుకుంటుందా, ప్రజలకి ఏమైనా మంచి చేస్తుంది ఈ ప్రభుత్వం? ప్రజలకు మంచి చేస్తుంది కదమ్మా, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అంతకుముందు ఇప్పుడుకో వచ్చేది. ఇప్పుడు ప్రతి కొంతమంది ఆపోజిట్ లీడర్లు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని, ఎమ్మెల్యేలు, మా ఎక్స్ఎమ్మెల్యేలు, మా వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది సార్ ప్రభుత్వం పరిపాలన, గత ప్రభుత్వం మీద? గత వారు అందరూ తెలిసిందే మాట, అది ఏమీ చెప్పలేదు. అది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, వీళ్ళు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు? నెలకి నుంచి అభివృద్ధి మనకు అన్ని వస్తున్నాయి కదా, ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు కూడా సీఎం గారు వస్తా ఉన్నారు, తిరుగుతానే ఉన్నారు కదా. లోకేష్ గారి గురించి ఏం చెప్తారండి? ఏమ్మా లోకేష్ గారు ఏమన్నా ఆయన మంచి వర్కర్ కదమ్మా. గతంలో ఆయన్ని చాలా మాట్లాడారు, విమర్శించారు కదా రాజకీయ పరంగా. అసలు అంటే ఆయన కక్షాదింపులు ఎక్కడ చేయలేదు కదమ్మా ఇప్పటిదాకా. అంటే ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. ప్రతిపక్షం అంటున్నారమ్మా, ప్రతిపక్షం అవతల సైడ్లు అంటున్నారు, ఇక్కడ వాళ్ళు అంటలేదు కదమ్మా. అంటే రెడ్ బుక్ అనే పేరు పెట్టుకొని అందరి మీద అక్రమంగా కేసులు అనేది పెడుతున్నారు, అంటే చట్టపరంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్ ఎప్పుడు కూడా కక్షాదింపులు చేయలేదమ్మా. కక్షాదింపులు ఆయన సిస్టమ్ ప్రకారం పోయాయి ఆయన. మరి రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుందమ్మా. జనాలకు ఉద్యోగాలు కానీ ఏదన్నా కానీ, ఇప్పుడు మనం అంతమంది గత గవర్నమెంట్లో రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రతి 3 నెలలకు ప్రతి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇస్తున్నాడు, తెలుసుకొని ఇస్తున్నారు. మాది కావాలి, మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ప్రతి రోజు అందుబాటులో ఉంటున్నాడు. ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని అనిపిస్తుందా? మంచి చేస్తాను అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు భాస్కర్ అండి. ప్రజెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రజెంట్ హాట్ టాపిక్ వచ్చేసరికి నిన్న వలమనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, ఎక్స్ఎమ్మెల్యే వలమనేని వంశీ గారిని. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్గా మనం చూస్తూనే ఉంటాం, గతంలో వంశీ గారు పరిపాలన చూసాము. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వలమనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని గవర్నమెంట్ అర్థం పెట్టుకొని ప్రజలందరూ తొక్కేస్తున్నారు, కార్యకర్తలు తొక్కేస్తున్నారు, అది ఇది అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కావాలనేది ఏం చేయదండి, వాళ్ళు చేసుకున్న కర్మం బట్టి వీళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు, అది అంతే లేదు. అంటే లా అండ్ ఆర్డర్ చూసుకొని పర్ఫెక్ట్గా చూసుకొని యాక్షన్ చూసుకొని ఆ రూట్లోనే వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఈ యాక్షన్ అనేది కావాలని చేశారంట. కావాలనైతే ఏం చేయరండి, వాళ్ళు అది వాళ్ళ పెట్టి అన్ని నెంబర్ 1 అండి, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నెంబర్ 1 అండి. అంటే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, ఆ రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని ప్రజలకి తొక్కేస్తున్నారు. లేదు, రెడ్ బుక్ ప్రభుత్వం అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు మొత్తం రాసుకున్నాడు, ఎవరెవరు ఏందని మొత్తం రాసుకొని దాన్ని బట్టి వాళ్ళకి చేస్తున్నారు. ఎక్స్ఎమ్మెల్యే వలమనేని వంశీ మీద మీ అభిప్రాయం ఏంటి? అది నాకు ఐడియా లేదు. ప్రెసెంట్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రెసిడెంట్ గవర్నమెంట్ అయితే నెంబర్ 1 అండి. ఇలాగే కొనసాగించాలని చెప్పి ఒక 15 years 20 years పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 డెవలప్మెంట్లో ఉంటుందని నాకు ఆశ. రెస్పెక్ట్లు పెట్టి అందరూ కౌంటర్లు వేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలకు ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే బాగానే ఉంది. మినిమం ఇప్పుడు వెళ్ళి వచ్చి 6 months అయింది. మినిమం ఒక 5 years చూస్తే అప్పుడు పరిపాలన ఎలా ఉందని చెప్తారు. అది అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద కక్షపూరితంగా కేసులు అనేది పెట్టారు, అంటే చట్టపరంగా వెళ్ళట్లేదు అని అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటివి మనకైతే ఐడియా లేదండి, అలాంటివి మనకి తెలియదు. మరి రాబోయే రోజుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని అంటారు కదా,
రాబోయే రోజుల్లో చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి, పరిపాలన మాత్రం చాలా బాగుంటుంది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు 10 ఇయర్స్ వెయిట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక #1 ఇండియాలో #1 స్థానంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. చూస్తూనే ఉన్నాం కదండి, హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీగా మార్చారు. మన ఏపీని కూడా రాబోయే రోజుల్లో అలానే చేస్తారని నమ్మకం ఉందా? తప్పకుండా చేస్తారు. ఐటీ మినిస్టర్ వెయిట్ చేయాలి, వెయిట్ చేయకపోతే అది వెయిట్ చేస్తే మళ్ళీ #1 హైదరాబాద్ కన్నా మించిన అమరావతి ఫుల్ డెవలప్మెంట్ అయింది. ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి చెప్పమంటే ఏం ఐటీ చెప్తారు? మినిస్టర్ నారా లోకేష్ చాలా #1 అండి. పరిపాలన మాత్రం చాలా బాగుంది, అందరితో రెస్పాన్స్ కానీ అంతా బాగుంది. #1 అండి. ఓకే.